రైతు సోదరులకు స్వాగతం. గడిచిన 20 సంవత్సరాలుగా చెరకు సాగు క్రమంగా తగ్గిపోతూ వస్తుంది. సాగు ఖర్చులు పెరిగిపోవడం, దానికి వచ్చే ఆదాయానికి పొంతలు లేకపోవడం, షుగర్ ఫ్యాక్టరీకి ఆ చెరకు కేన్ సప్లై చేసినా కూడా అక్కడి నుంచి డబ్బు సకాలంలో రాకపోవడం, 11 నెలల పాటు పంటను పండించిన రైతు పంట సప్లై చేసిన తర్వాత కూడా 6 నెలలకి సంవత్సరానికి కూడా డబ్బులు రాకపోవడం, కొన్ని ఫ్యాక్టరీలు అయితే మూతపడిపోయి 2 సంవత్సరాలు కూడా డబ్బులు రాక రైతులు చాలా ఇబ్బందులు పడతారు. దీంతో చెరుకు సాగు కనుమరుగైపోయింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో గతంలో ప్రతి జిల్లాలో 1-2 ఫ్యాక్టరీస్ ఉండేవి, అవన్నీ క్లోజ్ అయిపోయి మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ఒక 2-3 ఫ్యాక్టరీస్ మాత్రమే నడుస్తూ ఉన్నాయి. ఇక మహారాష్ట్రలో అయితే చెరుకు సాగు మొదటి నుంచి విస్తృతంగా ఉంది, ఉత్తరప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఇటీవల కాలంలో చెరుకులో జరిగిన పరిశోధనలతో చెరుకు దిగుబడి గణనీయంగా పెంచే వెరైటీస్ అందుబాటులోకి వచ్చాయి. అందులో కర్నా 18 ఈ వెరైటీ హర్యానాలోని కర్నాల్లో ఉన్న షుగర్ కేన్ బ్రీడింగ్ ఇన్స్టిట్యూట్ వారు డెవలప్ చేశారు. అన్ని వాతావరణ పరిస్థితులు తట్టుకుంటుంది. ఇది అత్యధికంగా చెరుకు ఉత్పత్తి చేసే వాయువ్య భారతదేశంలోని రైతులకు కర్నా 18 చెరుకు వంగడం మంచి బహుమతి లాంటిదని సీనియర్ సైంటిస్ట్ చెప్తా ఉన్నారు. భారతదేశంలో అన్ని వాతావరణాల్లో పనిచేస్తుంది, కానీ వాయువ్య భారతంలో ముఖ్యంగా బీహార్, ఉత్తరప్రదేశ్ ఇప్పుడు ఎక్కువగా చెరుకు సాగు చేస్తున్నారు కాబట్టి ఇది ఎక్కువగా రైతులకు ఆదాయం ఇచ్చే అవకాశం ఉంది. కొంచెం సాల్ట్ వాటర్ ఉన్నా కూడా తట్టుకుంటుంది కరువు పరిస్థితుల్ని. ఒకవేళ ఒక 15 రోజులు, 20 రోజులు, 20 రోజులు వాటర్ లేకపోయినా కూడా ఇది తట్టుకుంటుంది. ఇక చెరుకు సహజంగా రెడ్ టాప్ వస్తుంది. చెరుకు లోపల మొత్తం పుచ్చిపోయి ఎర్రగా తయారవుతుంది. అది దానికి ఉన్న పెద్ద రోగం. ఈ ఎర్ర టాప్ బోర వంటి తెగుళ్ళు కూడా ఈ రకం తట్టుకుంటుంది. ప్రధాన పంటను కోసిన తర్వాత మిగిలిపోయిన వేర్లు, మొద్దుల నుంచి వచ్చే ద్వితీయ పంట కూడా మంచి దిగుబడి వస్తుంది. ఇది ఎకరాకి 45 టన్నుల దిగుబడి ఇస్తుంది. ఎకరాకి 45 టన్నుల దిగుబడి. ఇప్పటి వరకు చాలా వెరైటీస్ సగటున 30. కొంతమంది అక్కడక్కడ ప్రయోగాత్మకంగా సాగు చేసి 60 టన్నులు వచ్చింది, 70 టన్నులు వచ్చిందని చెప్తూ ఉంటారు. చక్కెర బిళ్ళ వద్ద రికవరీ 11%. అంటే ఇప్పుడు దాకా 8, 9, 10% వచ్చేది ఎక్కువ. చాలా 11% రికవరీ పంచదార వస్తుంది. దీంతో ఈ వెరైటీ రైతుల ఆదాయాన్ని గణనీయంగా పెంచే అవకాశం ఉంది. దాదాపు ఒక ఎకరాకి 45 నుంచి 50 టన్నులు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. 50 టన్నులు అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ధర ప్రకారం కూడా 1,50,000 నుంచి 2 లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. రైతు సోదరులు, ఈ వెరైటీ రైతులకి ఆదాయాన్ని గణనీయంగా పెంచే అవకాశం ఉంది. ఇక ఈ తెగుళ్ళు కూడా తట్టుకుంటుంది కాబట్టి పురుగు మందులు ఎలాగో పెద్దగా పిచికారీ ఉండదు. చెరుకులో సహజంగా బలం మందులు ఎక్కువగా ఇస్తూ ఉంటారు. రాబోయే రోజుల్లో ఈ పంట, ఈ వెరైటీ రైతులకి ఆదాయాన్ని ఎకరాకి 1,50,000 నుంచి 2 లక్షలు తీసుకొచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఈ వెరైటీ భారతదేశంలో చెరుకు సాగులో ఒక గణనీయమైన మార్పును తీసుకురాబోతా ఉంది. చెరుకు అంటే కేవలం పంచదారే కాకుండా ఇటీవల కాలంలో దానిలో నుంచి వచ్చే ఇథనాలు ఇంధన రంగంలో పెట్రోల్, డీజిల్ లాంటి ఉత్పత్తుల్లో కూడా 10% అయితే కనీసం కలుపుతూ ఉన్నారు. 20% వరకు పెంచుకుంటూ పోయే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఇంధన రంగంలో చెరుకు పంట క్రియాశీలకంగా పనిచేయబోతా ఉంది. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.